Good morning everyone. Welcome to Gattu Foods. Today's recipe వామాకు పచ్చడి. ఈ వామాకు పచ్చడి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ వామాకు అజీర్తికి అంటే ఫుడ్ డైజెషన్కి చాలా యూజ్ అవుతుంది. చిన్నపిల్లల్లో కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు మనం వాటర్లో కొద్దిగా వామాకు వేసి వేడి చేసి ఆ వాటర్ని తాగిపిస్తే పిల్లల్లో కడుపు నొప్పి తగ్గిపోతుంది. అలాగే పెద్దవాళ్ళలో ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ వామాకుని తీసుకుంటే ఆ ప్రాబ్లం అనేది పోతుంది. అలాగే ఒక 10 నుండి 12 వామాకులు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో బాగా బాయిల్ చేసుకొని వాటర్ 3/4 క్వాంటిటీకి వచ్చిన తర్వాత మనం ఆ వాటర్ని తీసుకుంటే జలుబు దగ్గు తగ్గిపోతాయి. నేను ఇక్కడ ఒక కప్పు దాకా వామాకు తీసుకున్నాను. ఆ తర్వాత ఎండుమిర్చి, చింతపండు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టుకొని ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో 1.5 స్పూన్ దాకా మినపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని ఒక 1 to 2 minutes ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా పక్కన తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న వామాకుని దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వామాకు ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం తీసుకున్న చింతపండుని ఒక చిన్న లెమన్ సైజ్ చింతపండు సరిపోతుంది. ఆ చింతపండుని దీంట్లో యాడ్ చేసుకొని రెండు కలుపుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి మిశ్రమాన్ని అంతా వేసుకొని దాంట్లో 5 to 6 వెల్లుల్లిపాయలు వేసుకొని దీంట్లోనే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని మిక్సీలో మెత్తగా రుబ్బుకుందాం. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉడికించుకున్న వామాకు చింతపండును కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత ఇలా మెత్తగా పేస్ట్గా తయారైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని పోపు కోసం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో 1/2 స్పూన్ ఆవాలు చిటపట్లాడే 1/2 స్పూన్